ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి ద్రోణపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. దుర్యోధనుడు ద్రోణాచార్యుని నిందించుట. దుర్యోధనుడు యథాపూర్వంగా ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి, నీవు పాండవ పక్షపాతం చేత వాళ్ళని ఇలా ఉపేక్షిస్తున్నావు. నాకు ఇప్పుడు చూస్తే కర్ణుడు ఒక్కడే నా శ్రేయస్సును కోరే నిజమైన మిత్రుడుగా కనబడుతున్నాడు. మిత్రుని యథార్థ స్వరూపం తెలుసుకొనకుండా మిత్రులు చేయవలసిన పనులను వానికి అప్పగించే మూఢుని కార్యం చెడిపోతుంది. యో హి మిత్రయ విజ్ఞాయ యథా తథ్యేన మందతి మిత్రార్థే యోజయత్యేనం తస్య సో అర్ధో వసీదతి. ద్రోణపర్వము 150:32. ఎందరో వీరులు మిత్రులు నా నిమిత్తం ప్రాణాలు విడిచారు. వాళ్ళు లేని జీవితం వ్యర్థం. పాండుపుత్రుల ఆచార్యుడవైన నీవు నాకు ప్రాణాలు విడవడానికి అనుమతి ఇయ్యి. ఆచార్యః పాండుపుత్రాణమనుజానాతు నో భవాన్. ద్రోణపర్వము 150:36. దుర్యోధనుని మాటలు విని ద్రోణుడు మనస్సులో బాధపడ్డాడు. క్షణం ఆలోచించి చాలా విచారిస్తూ, అర్జునుని శౌర్య పరాక్రమాలు తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం తగదు. ఆనాడు మేం అందరము చెప్పినా నీ తలకెక్కలేదు. పాంచాలులనందరినీ సంహరించకుండా నేను కవచం విప్పను. నా కుమారుడైన అశ్వత్థామతో సోమకులను విడిచిపెట్టవద్దని చెప్పు. కురుశృంజయులు రాత్రి కూడా యుద్ధం చేస్తారు. సమర్థుడవైతే మన సైన్యాన్ని కాపాడుకో అని అంటూ పాండవ శృంజయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ద్రోణుడు యుద్ధభూమికి వెళ్ళిన తరువాత దుర్యోధనుడు యుద్ధం చేయడానికి సిద్ధం అయ్యాడు. కర్ణునితో దుర్యోధనుడు, కర్ణ, మన సైన్యం చాలా వరకు నశించిపోయింది. పాండవ పక్షపాతం చేతనే ద్రోణుడు అర్జునునకు మార్గం ఇచ్చాడు. అతడు సైంధవుణ్ణి రక్షిస్తాను అని మాట ఇవ్వకుంటే అతడు ఇంటికి వెళ్ళిపోయిండేవాడు. ఇంత జనసంహారం జరిగి ఉండేది కాదు అని అంటూ ద్రోణుణ్ణి నిందించాడు. ఆ మాటలు విని కర్ణుడు, రాజా, ఆచార్యుణ్ణి నిందించకు. అతడు శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అంతటి వీర్య సంపన్నుడు యువకుడు అయిన అర్జునుడు వృద్ధుడైన ఆచార్యుణ్ణి తప్పించుకొని వెళ్ళిపోయాడంటే ఆశ్చర్యమేమీ లేదు. ద్రోణుడు కూడా పాండవులను యుద్ధంలో జయించజాలనని నా అభిప్రాయము. సైంధవుణ్ణి మనం అందరము రక్షిస్తుండగానే అర్జునుడు వానిని వధించాడంటే ఇందుకు దైవమే కారణం అని చెప్పాలి. దైవం ప్రతికూలంగా ఉన్న
పురుషుడు ఏ పని చేసినా దానిని దైవం చెడగొడుతూనే ఉంటుంది. దైవోపనిసృష్టః పురుషో యత్ కర్మ కురుతే క్వచిత్ కృతం కృతం హి తత్కర్మ దేవైన వినిపాత్యతే. మనం లక్క ఇంట్లో పాండవులను దహించడానికి ప్రయత్నించాం, వనానికి పంపించాం, వాళ్లను నశింపజేయడానికి ఇంకా ఎన్నో పనులు చేశాం. అయినా దైవం అడ్డుకుంటూనే ఉంది అన్నాడు. కర్ణ దుర్యోధనులు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యుద్ధరంగంలో పాండవ సైన్యాలు కనపడ్డాయి. యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు కూడా సైన్య మధ్యంలో ప్రవేశించి పాండవుల సైన్యాన్నంతని సంహరిస్తున్నాడు. సైనికులు ఎవరూ నిలబడలేకుండా ఉన్నారు. అది చూచి యుధిష్ఠిరుడు దుర్యోధనుని ఎదుర్కొని వానిని మూర్ఛ చెందింపచేశాడు. ఇంతలో ద్రోణుడు యుధిష్ఠిరునిపై యుద్ధానికి వచ్చాడు. అప్పుడు పాంచాలులు వానిని చుట్టుముట్టారు. రాత్రి జరిగిన యుద్ధంలో పాండవ సైన్యాలన్నింటినీ ద్రోణుడు నశింపజేశాడు. భీముడు అనేక కౌరవ సైన్యాలను వీరులను సంహరించాడు. ధృతరాష్ట్రపుత్రులైన దుష్కర్మ దుర్మదులను కూడా వధించాడు. భూరిశ్రవుని తండ్రి అయిన సోమదత్తుడు తన కుమారుడు ప్రాయోపవేశం చేసినప్పుడు వాని శిరస్సును ఖండించిన కోపంతో సాత్యకిని నిందిస్తూ అతనితో యుద్ధం చేశాడు. అతడు సాత్యకి చేతిలో ఓడిపోయాడు. ద్రోణుడు పాండవులపై శరవర్షం కురిపిస్తూ అత్యధికంగా పీడించాడు. పాండవ సైన్యాలన్నీ ద్రోణుని ఎదిరింపజాలక పారిపోతున్నాయి. అర్జునుడు ద్రోణుని వైపు రావటం చూచి తిరిగి వెనుకకు వచ్చాయి. కానీ ఆ సైన్యం ద్రోణుని ఎదిరింపజాలక మరల వెనుక ముఖం పట్టింది. అప్పుడు అర్జున భీమ దృష్టద్యుమ్నులు ఒక్కసారిగా వచ్చి ద్రోణుణ్ణి ఎదిరించారు. అశ్వత్థామ పాండవులను ఎదిరించాడు. అప్పుడు ఘటోత్కచుడు ఏనుగుల వంటి ప్రమాణం గల గుర్రాలు కట్టిన ఇనుప రథం మీద వచ్చి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అతనిని చూడగానే కౌరవసేన భయభ్రాంతమైపోయింది. ఒక అశ్వత్థామ మాత్రం గట్టిగా నిలబడి అస్త్రబలంతో ఘటోత్కచుడు కురిపిస్తున్న ఆయుధాలన్నింటినీ ఛేదించాడు. ఇంతలో ఘటోత్కచుని పుత్రుడు కూడా వచ్చి అశ్వత్థామపై శస్త్రవర్షం కురిపిస్తూ అతనిని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ వానిని వధించాడు. ఘటోత్కచుడు క్రోధావిష్టుడై అశ్వత్థామపై మాయాబలం చేత అనేకమైన వృక్ష పర్వత గదాదులను వర్షించాడు. అతనిని అతని రాక్షస సైన్యాన్ని చూచి దిగులు చెందిన దుర్యోధనునికి అశ్వత్థామ ధైర్యం చెప్పి వాళ్లతో భీకరమైన పోరాటం సలిపాడు. రాక్షసులనందరినీ సంహరించి అశ్వత్థామ ఘటోత్కచుణ్ణి తీవ్రంగా పీడించాడు. అశ్వత్థామ ద్రుపదుని పుత్రులైన
సురధుణ్ణి, శత్రుంజయుని, బలానీకుని, జయానీకుని, జయాశ్వుని వధించాడు. శృతుడు, పృషధ్రుడు, చంద్రసేనుడు అను రాజులను 10 మంది కుంతి భోజపుత్రులను వధించాడు. అశ్వత్థామ ప్రయోగించిన ఘోరమైన శరం తగలగానే ఘటోత్కచుడు క్రింద పడ్డాడు. అది చూచి దృష్టద్యుమ్నుడు తన రథాన్ని అశ్వత్థామకు దూరంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే పాండవ సైన్యం యుద్ధరంగం విడిచి పారిపోయింది. అందరూ అశ్వత్థామ పరాక్రమం చూచి అతనిని వేణోళ్ల ప్రశంసించారు. అశ్వత్థామ ఆ విధంగా ద్రుపదుని పుత్రులను, కుంతిభోజుని పుత్రులను వధించి రాక్షస సైన్యాన్నంతని నశింపజేయడం చూచి యుధిష్ఠిర, భీమసేన, దృష్టద్యుమ్నాదులు మళ్లీ యుద్ధరంగంలో ప్రవేశించారు. సోమదత్తుడు మళ్లీ సాత్యకిపై యుద్ధానికి వచ్చాడు. సాత్యకి మీదికి వస్తున్న అతనిని చూచి భీముడు అతనిపై 10 బాణాలు ప్రయోగించాడు. సాత్యకి వాడి అయిన బాణం అతని వక్షస్థలాన్ని చీల్చుకొని పోయే విధంగా ప్రయోగించాడు. అదే సమయంలో భీముడు విసిరిన పరిఘ అతని శిరస్సుపై పడింది. దానితో అతడు మూర్ఛ చెంది పడిపోయాడు. అది చూచి సోమదత్తుని తండ్రి అయిన బాహ్లీకుడు సాత్యకిని ఎదిరించాడు. భీమసేనుడు వానిని గదాఘాతంతో సంహరించాడు. అప్పుడు 10 మంది ధృతరాష్ట్ర కుమారులు భీమసేనునిపై శరవర్షం కురిపించారు. భీమసేనుడు వాళ్ళనందరినీ ఒకని తరువాత ఒకనిని వధించాడు. శకునికి సంబంధించిన 7 రథులను, అతని 5 సోదరులను కూడా భీమసేనుడు వధించాడు. ఆ సమయంలో యుధిష్ఠిరుడు విజృంభించి ద్రోణుడు, ధృతరాష్ట్రపుత్రులు చూస్తుండగానే కౌరవ సైన్యాన్ని సంహరించాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రేరేపింపగా ద్రోణుడు యుధిష్ఠిరుని ఎదుర్కొన్నాడు. వారిద్దరి మధ్య అస్త్రాలతో యుద్ధం జరిగింది. అతనిని వధించడానికై చివరికి ద్రోణుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించగా యుధిష్ఠిరుడు కూడా బ్రహ్మాస్త్రమే ప్రయోగించి దానిని శమింపచేశాడు. అప్పుడు ద్రోణుడు ఆ కుంత్రీపుత్రుణ్ణి విడిచి వాయవ్యాస్త్రం ప్రయోగించి ద్రుపదుని సైన్యాన్ని విక్షుబ్ధం చేశాడు. వాళ్ళు పారిపోతుండగా చూచి భీమార్జునులు ద్రోణుణ్ణి ఎదిరిస్తూ కౌరవ సైన్యాన్ని సంహరించారు. ఆ సైన్యం అంతా ద్రోణాదులు నివారిస్తున్నా కూడా వినక పారిపోయింది. దుర్యోధన కర్ణుల సంభాషణ. కర్ణుడు కృపుణ్ణి అవమానించుట. దుర్యోధనుడు కర్ణునితో, కర్ణా, పాండవుల బలం పెరిగిపోతున్నది. మన సైన్యాలనన్నింటినీ వాళ్ళు నశింపచేస్తున్నారు. నీవు బాగా పూనుకొని రక్షించాలి అన్నాడు. ఇంద్రుడు రక్షించడానికి వచ్చినా నేను పాండవులను జయిస్తాను. నీకు సహాయం చేయడం కోసమే నేను జీవించి ఉన్నాను. ఇంద్రుడిచ్చిన ఆయుధాన్ని అర్జునుని కోసమై సంరక్షిస్తున్నాను. వానిని సంహరించగానే మిగిలిన వాళ్ళందరూ అనాయాసంగా మనకు వశం అయిపోతారు అన్నాడు కర్ణుడు.
ప్రక్కనే ఉన్న కృపాచార్యులు ఆ మాటలు విని, కర్ణా, నీవు చెప్పే మాటలన్నీ నిజం అయితే రాజుకు మంచి రక్షణం ఉన్నట్లే. కానీ నీ పరాక్రమం ఎలాంటిదో పాండవులతో అనేక పర్యాయాలు నువ్వు యుద్ధానికి తలబడినప్పుడు అందరూ చూచారు కదా. కర్ణ, వాసుదేవ సహితులైన పాండవులను ఎలా జయించగలననుకుంటున్నావు? మాటలెందుకు, పనిలో చూపించు. క్షత్రియులకు శౌర్యం బాహువులలో ఉంటుంది, బ్రాహ్మణుల శౌర్యం మాటలలో ఉంటుంది. అర్జునుని శౌర్యం ధనుస్సులో ఉంది. కర్ణుని శౌర్యం అంతా మనోరథాలలోనే. బాహుభిః క్షత్రియాః శూరా వాగ్భిః శూరా ద్విజాతయః ధనుషా పాల్గునః శూరః కర్ణః శూరో మనోరథైః. ద్రోణపర్వము 158:23. కృపాచార్యుని మాటలు వినగానే కర్ణుడు క్రోధావిష్టుడై అతనిని అనేక దుర్భాషలాడాడు. కృపాచార్యుడు తన అస్త్ర గురువు అను విషయం కూడా మరిచి చాలా తీవ్రంగా దూషించాడు. దుర్మతి, నీవు వృద్ధుడవు, బ్రాహ్మణుడవు, యుద్ధంలో ఏమీ చేయజాలని వాడవు. అయినా నీవు పాండవ పక్షపాతివై నా బలపరాక్రమాలు తెలియకుండా నన్నిలా అవమానిస్తున్నావు. మళ్ళీ ఇలాంటి మాటలు అంటే నీ నాలుక కోసివేస్తాను. త్వం తు విప్రశ్చ వృద్ధశ్చ అశక్తశ్చాపి సంయుగే కృతస్నేహశ్చ పార్థేషు మోహాన్మామవమన్యసే. యద్యేవం వక్ష్యసే భూయో మామప్రియమిహ ద్విజ తతస్తే ఖడ్గముద్యమ్య జిహ్వాం ఛేత్స్యామి దుర్మతే. ద్రోణపర్వము 158, 56, 57. ఇదంతా చూస్తున్న అశ్వత్థామ కోపోద్రేకంతో కర్ణుని శిరస్సు ఖండిస్తానంటూ కత్తి ఎత్తి లేచాడు. నరాధమా, యథార్థమైన అర్జునుని గుణాలను గుర్చి చెబుతున్న నా మామను ఇలా దూషిస్తావా? నువ్వు చూస్తుండగానే సైంధవుణ్ణి అర్జునుడు వధిస్తున్నప్పుడు నీ వీర్యం ఏమైంది? నీ అస్త్రాలు ఏమయ్యాయి? సాక్షాత్తు మహాదేవునితో యుద్ధం చేసిన అర్జునుణ్ణి కేవలం మనోరథాలతో జయించాలనుకుంటున్నావు. సుతాధమా, కృష్ణ సహితుడైన సర్వాస్త్రవేత్తయైన అర్జునుణ్ణి దేవాసురులందరూ కలిసి వచ్చినా కూడా యుద్ధంలో ఓడింపజాలరు. ఈ రాజులతో వెళ్ళి నువ్వు జయిస్తావా? చూడు, ఇప్పుడే నీ శిరస్సు ఖండిస్తున్నాను అన్నాడు. కర్ణుడు లేవబోయాడు. దుర్యోధనుడు బ్రతిమాలి వాళ్ళిద్దరినీ శాంతింపచేశాడు. సౌమ్య స్వభావము, విశాలమైన హృదయము కల కృపాచార్యుడు కూడా వెంటనే శాంతించి, సుదుర్మతి, సూతపుత్రా, నిన్ను మేం ఇప్పుడు క్షమిస్తున్నాం. నీ దర్పం అంతా అర్జునుడు నశింపచేస్తాడు అన్నాడు. తతః కృపో వ్యుపాచేదమాచార్యః సుమహామనాః సౌమ్యస్వభావాద్రాజ్యేంద్ర క్షిప్రమాగతమార్దవః తవైతత్ క్షమ్యతే స్మాభిః సూతాత్మజ సుదుర్మతే దర్పముత్సిక్తమేతత్తే ఫాల్గునో నాశయిష్యతి. ద్రోణపర్వము
159:16-17. ఇంతలో పాండవ పాంచాల సైన్యాలు కర్ణుని వైపు వచ్చి వానిని సంహరించడానికై ఒక్కసారి విజృంభించాయి. కర్ణుడు ఎదుర్కొని ఆ సైన్యాలనన్నింటినీ చెల్లాచెదరు చేశాడు. అర్జునుడు ఆ సైన్యాలను రక్షించడానికై వస్తుండగా దుర్యోధనుడు అశ్వత్థామతో, అర్జునుడు వచ్చి కర్ణుణ్ణి వధించకుండా మీ రాతనిని అడ్డుకొనండి అన్నాడు. ఆ మాట విని అశ్వత్థామ, కృపుడు, శల్యుడు, కృతవర్మ అర్జునుణ్ణి ఎదిరించారు. అయితే కర్ణుడు కూడా అర్జునునితో యుద్ధానికి తలబడ్డాడు. వారిద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం చెలరేగింది. వాళ్ళిద్దరూ ఒక ఆడ ఏనుగు కొరకై 2 వనగజాలు పోరాడినట్లు పోరాడుతున్నారు. తదద్భుతం మహాద్యుద్ధం కర్ణ పాండవయోర్మధ్యే క్రుద్ధయోర్వాసితా హేతో వన్యయోర్గజయోరివ. ద్రోణపర్వము 159:60. అర్జునుడు కర్ణుని చేతిలో ఉన్న ధనస్సును పిడికిలి వద్ద ఖండించి వాని సారథిని వధించి కర్ణునిపై బాణవర్షం కురిపించాడు. కర్ణుడు ప్రక్కనే ఉన్న కృపాచార్యుని రథం ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. అది చూచి కౌరవ సైన్యాలు పారిపోతున్నాయి. దుర్యోధనుడు ఆ సైన్యాలను వెనుకకు మరలిస్తూ, నేనే స్వయంగా అర్జునుణ్ణి సంహరించడానికి వెడుతున్నాను అంటూ సైన్యంతో అర్జునుని వైపు వెళ్ళాడు. ఇంతలో కృపాచార్యుడు మేనల్లుడైన అశ్వత్థామతో, ఈ రాజు కోపావేశంతో వెళ్ళి అర్జునుని క్రోధాగ్నిలో పడి మిడతలా మాడిపోతాడు. ఇతనిని ఇలా వెళ్ళనివ్వకూడదు. మనం అందరం ఉండగా ఈతనిని ఇలా వెళ్ళనివ్వడం యుక్తం కాదు. వెంటనే నువ్వు ముందుకు వెళ్ళి రాజును వెనుకకు పంపు అన్నాడు. వెంటనే అశ్వత్థామ దుర్యోధనుని దగ్గరకు వెళ్ళి, నీ క్షేమం కోసం రాత్రింబగళ్ళు పరితపిస్తున్న నేనుండగా నువ్వు అర్జునునితో యుద్ధానికి వెళ్ళడం యుక్తం కాదు. నేను ఇతనిని నివారిస్తాను, నువ్వు ఆగు అన్నాడు. దుర్యోధనుడు అశ్వత్థామతో, ద్విజోత్తమ, ఆచార్యుడు పుత్రులను రక్షించినట్లు రక్షిస్తున్నారు. నువ్వు కూడా వాళ్లను ఉపేక్షిస్తున్నావు. నా దురదృష్టం చేతనో యుధిష్ఠిరునికి ప్రియం చేకూర్చాలను, ద్రౌపదికి ప్రియం చేకూర్చాలను యుద్ధంలో నీ విక్రమం మందమైపోయింది. అశ్వత్థామ, నన్ను అనుగ్రహించు. ఈ శత్రువులు మన సైన్యాలను నశింపజేసి వేస్తున్నారు. ఈ పాంచాలులు, సోమకులు మన సైన్యాల మీద దావాగ్ని వలె సంచరిస్తున్నారు. నువ్వు వీళ్లను సంహరించు, మేం ఇతరులను సంహరిస్తాం. అలాగే నువ్వు కేకయులను కూడా నశింపజెయ్యి. లేకపోతే వీళ్ళు అర్జునునితో కలిసి మన సైన్యాన్ని నిశ్శేషం చేసివేస్తారు. ముందుగానైనా తరువాతనైనా ఈ పని చేయవలసింది నువ్వే. పాంచాలులనందరినీ నిశ్శేషంగా సంహరించడానికే నువ్వు పుట్టావని భవిష్యవాక్కు చెప్పింది. తొందరగా వెళ్ళు. అర్జునుని బాణాలకు నిలవజాలక సైన్యం పారిపోతున్నది అన్నాడు. యుద్ధంలో గొప్ప ఉత్సాహం గల అశ్వత్థామ దుర్యోధనునితో, కౌరవా, నువ్వు చెప్పిన మాట నిజమే. నాకు నా తండ్రికి కూడా పాండవులంటే ఎప్పుడూ చాలా ఇష్టమే.
అలాగే మేం కూడా వాళ్ళకి చాలా ఇష్టలం. అయితే ఇది యుద్ధంలో కాదు. నేను, కర్ణుడు, శల్యుడు, కృపాచార్యులు, కృతవర్మ పాండవ సైన్యాన్ని నిమేషమాత్రంలో నశింపజేస్తాం. వాళ్ళు కౌరవ సేనను అర్ధనిమేషంలో నశింపజేస్తారు. మేము వాళ్ళు యుద్ధం చేయగా తేజస్సు ఢీకొని శాంతిస్తాయి. నీకొక సత్యం చెబుతున్నాను, విను. పాండవులు జీవించి ఉండగా వాళ్ళ సైన్యాన్ని జయించడం శక్యమైన పని కాదు. సమర్థులైన ఆ పాండవులు తమ కోసం యుద్ధం చేస్తున్నారు. అలాంటప్పుడు నీ సైన్యాన్ని నశింపచేయకుండా ఎలా ఉంటారు? దుర్యోధన, నువ్వైతే అతిలుబ్ధుడవు, వంచనపరుడవు, అందరినీ శంకించే స్వభావం కలవాడవు, దురభిమానవంతుడవు. అందుచేతనే మమ్మల్ని శంకిస్తున్నావు. రాజా, నువ్వు కుత్సితుడవు, పాపాత్ముడవు, పాపపురుషుడవు. అందుచేతనే నీచ స్వభావవంతుడా, పాపంతో నిండిపోయిన నీవు ఇతరులను మమ్ములను కూడా శంకిస్తున్నావు. త్వం తూ లుబ్ధతమో రాజన్ నికృతిజ్ఞశ్చ కౌరవ సర్వాభిశంకీమాని చ తతోస్మానభి శంకసే. మన్యే త్వం కుత్సితో రాజన్ పాపాత్మా పాపపూరుషః అన్యానపి స న క్షుద్ర శంకసే పాపభావితః. ద్రోణపర్వము 169:10. నీ కోసమై నేను వెళ్ళి శత్రువులందరితో యుద్ధం చేసి వాళ్లను పడగొడతాను అన్నాడు. ఇలా అంటూ అశ్వత్థామ యుద్ధభూమికి వెళ్ళాడు. పాంచాలులను సంహరిస్తూ ఉండగా దృష్టద్యుమ్నుడు ఎదుర్కొన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. దృష్టద్యుమ్నుడు అశ్వత్థామతో, విప్రుడా, నేనెందుకు పుట్టానో నీకు తెలియదా? నేను ముందు నీ తండ్రిని యుద్ధంలో వధించి తరువాత నిన్ను వధించాలి. అందుచేత నిన్ను ఇప్పుడు వధించను. తెల్లవారక ముందే నీ తండ్రిని వధించి తరువాత నిన్ను వధిస్తాను. బ్రాహ్మణ ధర్మం విడిచి క్షత్రియ ధర్మం అవలంబించిన నీ వంటి పురుషాధముడైన ద్విజుడు సకల లోకానికి కూడా వధ్యుడు. యో హి బ్రాహ్మణముత్సర్జ్య క్షత్రధర్మరతో ద్విజః స వధ్యః సర్వలోకస్య యథా త్వం పురుషాధమః. ద్రోణపర్వము 160:38 అని అన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ దృష్టద్యుమ్నునిపై బాణవర్షం కురిపించాడు. దృష్టద్యుమ్నుడు తీవ్రంగా పోరాడుతున్నాడు. ఆ యుద్ధం చూచి అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. ఇంతలో అశ్వత్థామ దృష్టద్యుమ్నుని రథాన్ని, అశ్వాన్ని, సారథిని నశింపజేశాడు. పాంచాల సైన్యాన్ని రణభూమి నుండి పారిపోయేటట్లు చేశాడు. అది చూచి యుధిష్ఠిరుడు, భీమార్జునులు అశ్వత్థామను చుట్టుముట్టారు. వారందరూ కౌరవ సైన్యాన్ని హతమార్చారు. సాత్యకి సోమదత్తుని సంహరించాడు. యుధిష్ఠిరుడు ద్రోణాచార్యునితో యుద్ధం ప్రారంభించాడు. తీవ్రమైన యుద్ధం జరుగుతుండగా కృష్ణుడు యుధిష్ఠిరునితో, రాజా, నువ్వు ద్రోణునితో యుద్ధం చేయవద్దు. నిన్నే విధంగానైనా పట్టుకోవాలని అతడు ప్రయత్నిస్తున్నాడు. అతనిని చంపడానికి పుట్టినవాడు అతనిని చంపుతాడు. నువ్వు అటు వెళ్ళి దుర్యోధనునితో యుద్ధం చెయ్యి.
రాజుతో యుద్ధం చెయ్యాలి, కానీ ఇతరులతో చేయకూడదు అన్నాడు. యుధిష్ఠిరుడు క్షణకాలం ఆలోచించి అక్కడి నుండి భీమసేనుని దగ్గరకు వెళ్ళాడు. ఓం తత్సత్.